హాయ్ ఫ్రెండ్స్, టుడే అబ్జల్యూట్ విస్కాసిటీ టెస్ట్ ఎలా టెస్ట్ చేయాలనో ప్రొసీజర్ చెప్తాను. ఫస్ట్ ఐఎస్ కోడ్ 1206 ఐఎస్ కోడ్ అబ్జల్యూట్ విస్కాసిటీ టెస్ట్ करने టెస్ట్కి ప్రొసీజర్ ఇది ఫాలో అవ్వాలి. +2 ఇది బబుల్ అనమాట. దీనికి ఫస్ట్ క్యాలిబ్రేషన్ ఉంటుంది. క్యాలిబ్రేషన్ ABC ఇట్లో మార్కింగ్ ఉంటాయి. ఈ మార్కింగ్ ABC మనకి ఇక్కడ నుంచి నోట్ చేసుకోవాలి. బి వాల్యూ సి వాల్యూ మనకి ఆల్రెడీ క్యాలిబ్రేషన్ అయి ఉంటుంది. క్యాలిబ్రేషన్ వాల్యూ ఉంటాయి ఆల్రెడీ. ఈ బి వాల్యూ సి వాల్యూ నోట్ చేసుకోవాలి. అది ఎలా మళ్ళా నెక్స్ట్ చెప్తాను. అది నెక్స్ట్ ఇది వచ్చి అబ్జల్యూట్ విస్కాసిటీ మిషన్. నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి వేక్యూమ్ పంప్. ఇది ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఆల్రెడీ టెంపరేచర్ అబ్జల్యూట్ విస్కాసిటీ 60 degrees కాన్స్టెంట్ ఉంటుంది మినిమం. అనేది ఈ టెంపరేచర్ 60కి వస్తే ఆటోమేటిక్గా కాన్స్టెంట్ అయిపోద్ది ఈ టెంపరేచర్. ఇప్పుడు ప్రొసీజర్ చెప్తాను దీనికి. నెక్స్ట్ దీంట్లో బిటమిన్ వచ్చి 20 ml బిటమిన్ తీసుకోవాలి. దీంట్లో పోర్ చేయాలి. బిటమిన్ 75 to 100 హీట్ చేసిన తర్వాత బిటమిన్ 75 to 100 degrees హీట్ చేసిన మెటీరియల్ మనం 20 grams తీసుకొని దీంట్లో పోర్ చేయాలి. అది ఎలానో ఇప్పుడు చెప్తాం. 75 to 100 degrees బిటమిన్ హీట్ చేసిన మెటీరియల్ ఇప్పుడు 20 grams వెయిట్ తీసుకుంటున్నాం. దీంట్లో తీసుకో వెయిట్ 0 చేసి వెయిట్ తీసుకోవాలి. వెయిట్ కడుగు. ఇప్పుడు ట్యూబ్లో 20 grams పోస్తాం. ఈ ట్యూబ్లో ఎలా పోస్తారో చూడండి. పోయి పట్టుకోండి. ఒత్తు పెట్టి పేపర్ 20 grams వెయిట్ తీసుకున్నాము. ఆ వెయిట్ వచ్చి 10 minutes వచ్చి 135 degrees 10 minutes మొబైల్లో పెట్టాలి. పెట్టుకోవాలి. కింద పడుతుంది. 135 degrees 10 minutes పెట్టాలి. ఇది ట్యూబ్ని 10 minutes పెట్టాలి. 10 minutes కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్యూబ్ని తీసుకోవాలి. 135 degrees 10 minutes కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్యూబ్ని తీసుకొని ఇప్పుడు ఎలా సెట్ చేయాలో ఇప్పుడు చెప్తాను. దీన్ని ఫస్ట్ దీని లోపలికి ఎలా సెట్ చేయాలి. సెట్ చేసిన తర్వాత దీన్ని ప్రెస్ చేయాలి. ఇలా సెట్ చేయాలి. ఫస్ట్ ఇలా సెట్ చేసిన తర్వాత ఇది 60 degrees రావాలి టెంపరేచర్. సిలికాన్ ఆయిల్ ఉంది దీంట్లో. ఇది 60 degrees మెయింటైన్ చేయాలి మనం టెంపరేచర్. దీంట్లో సిలికాన్ ఆయిల్ టెంపరేచర్ ఇది 1/2 hour 60 degrees హాఫ్ అన్ అవర్ పెట్టాలి. హీట్ చేసింది 1/2 hour పెట్టిన తర్వాత నెక్స్ట్ స్టార్ట్ చేయాలి. ఇది వచ్చి వేక్యూమ్ పంపు. వేక్యూమ్ పంప్తో స్టార్ట్ చేయాలి. ఇది ఎలా స్టార్ట్ చేయాలో ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు 30 minutes కంప్లీట్ అయింది. దీంట్లో ట్యూబ్ పెట్టాము. ట్యూబ్ పెట్టిన తర్వాత 30 minutes కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి వేక్యూమ్ పంప్ ఉంది కదా, దీన్ని ఫిక్స్ చేయాలి. దీంట్లో ఇప్పుడు ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసిన తర్వాత దీన్ని స్టార్ట్ చేయాలి.